నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక ప్రాంతీయ పరిపాలనా అధికారి కార్యాలయం వద్ద ఏఐడిఎంకే సెక్రటరీ మంచాల సత్యసాయి కుమార్ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డు కొరకై స్థానిక నాయకులతో నిరసన యానాంలో చెత్తను వెంటనే తొలగించి ప్రజల ఆరోగ్యం కాపాడాలని కోరిన మంచాల సత్యసాయి కుమార్ యానాంలో మంచినీటి చెరువులను అధికారులతో కలిసి పరిశీలించిన యానాం పరిపాలనాధికారి మునిస్వామి యానాం శ్రీ సాయి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులను శాలువాలతో సత్కరించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానాం పరిపాలనాధికారి మునిస్వామి యాన వెంకన్న ఆలయ నిర్మాణంలోనూ ప్రతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. యానం వెంకన్న ఆలయం మేరకు మల్లాడి స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తలు నాయకుల సమావేశంలో మల్లాడి మాట్లాడారు. ముఖ్యంగా యానం శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణం, కాంపౌండ్ వాల్ నిర్మాణం గురించి చర్చించారు. యానంలో ప్రధానంగా ఉన్న సమస్య డంపింగ్ యార్డ్. ఈ డంపింగ్ యార్డ్ త్వరలోనే టెంపరీగా చిన్నపై స్థలంలో కొన్ని నెలలు చెత్త డంపింగ్ చేయడం జరుగుతుందని, శాశ్వత డంపింగ్ యార్డ్ దర్యాల తిప్ప వద్ద ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ లోపల ఉండే షెడ్లలో వేసేందుకు ప్రభుత్వం స్థల సేకరణ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటుందని, అది కూడా త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని మల్లాడి తెలియజేశారు. జూన్ 6వ తారీఖు మల్లాడి కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా యానాంలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్, చెస్ టోర్నమెంట్లు జరుగుతాయని, అలాగే రోడ్ సైడ్ చేపలు అమ్ముకునే చేపల వర్తకులకు గొడుగులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతానని తెలియజేశారు. చంద్రబాయి దగ్గర షెడ్ లో వేయించడం, ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి 12 అడుగులు షీట్ తోటి కాంపౌండ్ వాళ్ళు కట్టాలి, దానికి సెపరేట్ గా పెట్టాలి. ఈ మిషనరీ పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తే ఈ మిషనరీ నుంచి ఫిఫ్ట్ చేసింది ఎక్కడ పట్టుకొచ్చేస్తున్నారు అనుకున్నారు మీరు? ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే వేశారు. నన్ను అడిగే అక్కడ మట్టిలాగా అయిపోయింది. అది మట్టిలాగా అయిపోతే ఆ గాలిగా పెట్టుకుంటూ వస్తున్నారు. స్మెల్ కంటే అది రావట్లేదు. ముందే కానీ మనం డివైడ్ చేస్తే అది స్మెల్ రాదు, ఏది రాదు. వీళ్ళు కంబైన్ చేసి ఒకసారి చేస్తే మాత్రం తట్టుకోలేరు. అందుకని ఎక్కడైతే లో లేయింగ్ ఏరియాస్ ఉన్నాయో దాన్ని ఏ రోజుకి 3 రోజులకి మనం చేసేస్తే అది ఒక ఎరువు కింద అయిపోతుంది. మట్టితో కలిపిన మన పెంట ఎలా ఉంటుందో అలాగే అయిపోతుంది. దాన్ని మనం చేసేలాగా చేద్దామన్న ఉద్దేశం. అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కూడా రైతుల్ని కొంచెం ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ సపోర్ట్ సరిపోవట్లేదని పక్కన ఉన్న వాళ్ళు కూడా లేపుతారు. రేపులే కానీ ప్రభుత్వం కావాలన్నప్పుడు ఎమర్జెన్సీ మీద వెళ్ళేలాగా మనం చూస్తాం. అదొకటి. అలాగే జూన్ 6వ తారీఖు వస్తుంది. నేను రైతుల ముఖ్యంగా ఒకటి డిస్కస్ చేశాను. ఇంకా మనకి ఒక 40 రోజులు ఉన్నాయి. గతంలో 60 సంవత్సరాలను 61 మీరు ఇక్కడ డిస్కస్ చేసుకుని కార్యక్రమాలు మనం చేశాం. ఈ సంవత్సరం అంత భారీ కార్యక్రమాలు అయ్యి కాకుండా ఒక స్పోర్ట్స్ కి సంబంధించిన కార్యక్రమాలు, క్రికెట్ కి మనం వెళ్ళినప్పుడు క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి చేద్దామని చెప్పేసి వాళ్ళకి ఒక మాట ఇచ్చారు. అలాగే చెస్ టోర్నమెంట్ ఒకటి చేస్తూ ఉన్నారు. అలాగే మిగతా బాస్కెట్ బాల్ కానీ, వాలీబాల్ కానీ, అలాగే పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివి చేసి కొన్ని ఆ రోజు కొన్ని పేదలకు అనుకునే వాళ్ళకు, ముఖ్యంగా ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించి ఇక్కడ మనం భీమనగర్ దగ్గర ఒకటిని, కనకాలపేటలో ఒకటిని వాళ్ళ ఎండ్ లో మాడిపోతుంటే వాళ్ళకి మేము చూసాం 2,000 ఒక అంబరెల్లా లాంటిది చేసి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆ లిస్ట్ అయ్యి కూడా రెడీ చేసి ఆర్డర్ ఇచ్చి ఆ రోజు కాలకి ఇచ్చేలాగా ఒక 70-80 మంది వస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థాయిలో పీఎం శ్రీ హై స్కూల్స్ పోలవరం నందు 10వ తరగతి విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి అగ్రికల్చర్, ఆటోమోటివ్ ఇంటర్న్షిప్ తరగతులు ఏప్రిల్ 4 నుండి 16వ తేదీ వరకు జరుగుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేది సురేష్ బాబు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థాయి పీఎం శ్రీ
హై స్కూల్లో పోలవరం నందు 10వ తరగతి విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి అగ్రికల్చరల్ ఆటోమేటివ్ ఇంటర్న్షిప్ తరగతులు ఏప్రిల్ 4 నుండి 16వ తేదీ వరకు జరుగుతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీధి సురేష్ బాబు తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా గ్రోమోర్ ఫర్టిలైజర్స్ పోలవరం మరియు కోయర్ ఇండస్ట్రీస్ బాణాపురపు ఆటోమేటివ్ వృత్తి విద్యలో భాగంగా తేజోదయ బైక్ మెకానిక్ షాప్ కార్ కేర్ సెంటర్ యానాంను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ భీమారావు, జిల్లా వొకేషనల్ కోఆర్డినేటర్ రమేష్ సందర్శించి పలు అంశాలు తెలియజేశారు. సదరు హై స్కూల్ నందు సర్టిఫికేట్ కోర్సులకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్లో బ్యాంకింగ్, ఫైనాన్స్, అగ్రికల్చరల్, ఆటోమేటివ్ కోర్స్ మొదలైన కోర్సులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వొకేషనల్ ట్రైనర్స్ గంట రమ్య, కె సతీష్, కె లావణ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యానంలో మంచినీటి నిల్వలను పరిపాలనాధికారి మునిస్వామి అధికారులతో కలిసి పరిశీలించారు. యానంలో మంచినీటి కాల్వలను పరిపాలనాధికారి మునిస్వామి అధికారులతో కలిసి పరిశీలించారు. యానం ప్రజాపనుల శాఖ ఆధ్వర్యంలో మంచినీటి చెరువుల నుండి ప్రజలకు మంచినీటి సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్ల చెరువు 50 ఎకరాల మంచినీటి ట్యాంకులలో నీటి నిల్వలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. मेनू रेडी మన నిన్న తీసుకున్నాం కదా అది కాకుండా ఈవేళ ఎక్కడెక్కడ ఎక్స్ట్రా పెట్టాడు అలా అలాంటప్పుడు అన్నీ ఒకసారి తీసుకున్నాం కదా దానికి అర్థంగా ఏమైనా పెట్టు నేత అంత మేళ ఉంది అది వింగ్ వాల్ సార్ డౌన్ అయినట్టుందా ఇప్పుడు ఈ రోడ్ டாக்டர் ரோட்ல இதுக்கு மேல ஒரு கிட்டத்தட்ட 6 inches மேல இருந்து தண்ணி இப்போ நமக்கு இன்னும் இப்போ பத்தலன்னு வச்சுக்க சார் இது மேலே ஏற்றிட்டோம்னா இது இன்க்ரீஸ் ஆகிடும் இங்கே தெரியுது பாருங்க
వాటర్ డౌన్ అయింది రేపు రాను తెచ్చిపోతుంది సరే 6 కిలో డౌన్ అయింది మూట పొట్టని వచ్చింది ఇది ఇంకిన సైడ్ ಮೊದಲು ಫೋಟೋ எடுத்துட்டாங்க திருப்பி பண்ணி தான் ஆகணும் சாயின்னு ஒரு ரஸ்கர் இருக்கான் சார் அவன் செஞ்ச வேலை இன்ஃபர்மேஷன் கொடுத்துட்டு அவன் அவங்கள வச்சு எடுத்துட்டான் అంటే మళ్ళీ కొంచెం బత్తలు వేయడం 50 బత్తాలు పైకి ఇప్పుడు వేసినా ఎప్పుడో ఆ తోలు కట్టడం ఒకటి ఇంకెక్కడ మిగతా ముట్టుకోద్దాం ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంగా ఎంఎస్ఎంఈలతో నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోనసీమ పారిశ్రామిక అభివృద్ధికి తొలి అడుగు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం చెల్లూరులో చిన్న సూక్ష్మ మధ్యతరగతి ఎంఎస్ఎంఈ ద్వారా ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను మంత్రి సుభాష్ చేతుల మీదుగా ప్రారంభించారు. చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈల ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతను ప్రోత్సహించి వారి ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొలిసారిగా ఈ ప్రాజెక్టుకు ఈరోజు ప్రారంభించామన్నారు. సార్ ఒకసారి అందరూ దగ్గరికి ఉండండి సార్, ముందుకు రండి. ఎలా రండి సార్, ఇలా చూడండి సార్, ఒకసారి ఇలా చూడండి సార్. సార్ 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 అలా చూడండి సార్, ఫోటో ఓకే ఓకే సార్. మన అన్నగారి దగ్గర కాస్ట్ చూసి రిజిస్టర్ అయ్యి కొద్దిగా ఆయన కనపడినామండి మంత్రి గారిని మాకు వాటర్ ఎక్కువ యూజ్ చేసి మిక్స్ చేసుకుంటాం ఏమండి ఇలా ఒకసారి నెక్స్ట్ ఆర్డర్ నుంచి తమ్మడానికి ఈ టైప్ 5 ప్రశాంత్ అన్న నువ్వు కూడా సార్ 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 ఓకే సార్ ఓకే మనకి వాటర్ కానీ ఆయిల్ కానీ మిక్స్ చేసినప్పుడు రోస్టెడ్ కానీ రోస్టెడ్ సరిపోతుంది. మనకి 22 ఫీట్ కాస్ట్ పెట్టినప్పుడు హీటింగ్ టైం అనేది ఎక్కువ ఉంది. వితౌట్ ఆయిల్ మనకు రోస్ట్ అవుతుంది. హెల్దీ కొద్దిగా పట్టుకోండి గాలి సార్. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని చూడాలి అనే కాంక్షతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి తీసుకుని మరి పరిశ్రమలు అభివృద్ధి చెందాలి, ఇటు రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అలాగే నిరుద్యోగ సమస్యని మరి పరిష్కరించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క పరిశ్రమల్ని ఎంఎస్ఎంఈ ద్వారా చిన్న సూక్ష్మ మధ్యతరగతి అలాగే పెద్ద పరిశ్రమలకి సంబంధించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఈరోజు శుభాకాంక్ష అనే కార్యక్రమం ద్వారా ఒక ప్లాట్ఫామ్ ద్వారాగా సగౌరవంగా చెప్పగలుగుతున్నాం. ఈసారి తొలిసారిగా ఒక పరిశ్రమ అనేది పెట్టడం వల్ల సాయిరామ్ అనే వ్యక్తి ఈ యొక్క స్నాక్ హీట్ అని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని పెట్టడం, తద్వారా 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఇంకా
సుమారు 32 ప్రాజెక్టులు ఏదైతే మొన్న మేము రామచంద్రపురం నియోజకవర్గంలో తెలివితేటలుండి పెట్టి స్తోమత లేక అలాగే ఆర్థికంగా ఉండి ఏం చేయాలో తెలియని వాళ్ళందరికీ కలిపి ఒక ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. తద్వారా శుభాకాంక్ష అనేది మా ఆఫీస్లోనే ఆఫీస్ ద్వారా మా స్టాఫ్ ద్వారా మరి వాటిని ప్రమోట్ చేయడానికి వీటిలన్నింటినీ ప్రమోట్ చేయడానికి వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తూ వాళ్ళకి సహకరిస్తూ మరి ఈ రోజున 32 మంది ముందుకు రావటం, అందులో భాగంగా తొలి కార్యక్రమంగా మరి తొలి ప్రాజెక్టుగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇదే కాకుండా ఈ యొక్క ప్రమోషన్లో కూడా మా పూర్తి సహకారం ఈ సాయిరాంకి అందిస్తామని తెలియజేసుకుంటూ మరింత మంది మీకు ఇంకా సహకారం కోసం 10-15 రోజులకి పార్టీ ఆఫీసులో ఒక కార్యక్రమం అనేది పెడతాం. మీకు ఏ సలహాలు కావాలన్నా, సూచనలు కావాలన్నా, లోన్లు కావాలన్నా సరే మా ఒక టీము శుభాకాంక్ష టీం మరి మీ అందరికీ సహకరిస్తుందని తెలియజేసుకుంటూ మరొకసారి సాయిరాం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఆల్ ద బెస్ట్. మంచిగా మీ ఎదుగుదలకి మేము సహకరిస్తాం. మంచి ఆర్థికంగా ఎదగాలని చెప్పి కోరుకుంటాం. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో స్థానిక ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం వద్ద ఏఐడిఎంకే సెక్రటరీ మంచాల సత్యసాయి కుమార్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో డంపింగ్ యార్డు కొరకై నిరసన కార్యక్రమం చేశారు. యానంలో చెత్తను వెంటనే తొలగించి ప్రజల ఆరోగ్యం కాపాడాలని కోరారు. అధికారులు నిర్లక్ష్యం వీడి డంపింగ్ యార్డు కొరకై స్థలాన్ని ఏర్పాటు చేయాలని, తక్షణమే డ్రైనేజీల్లో దోమ నివారణ మందులు చెల్లించాలన్నారు. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తక్షణమే స్పందించి డంపింగ్ యార్డు కొరకై పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యానం వర్తక సంఘం ప్రెసిడెంట్ నల్ల వెంకన్న, మాగాపు సుబ్బారావు, యానం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు, పెసల వెంకటేష్, చెక్కల అరుణ్, వేగేసిన చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తుంటే మనం ఇలా ఎందుకు ఉండాలా అని నా వ్యక్తిగతంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి మీరు ప్రజలు కాబట్టి మీ ఇంట్లో చెత్త అడిగితే రాత్రి దాకా ఇంట్లో దాచుకుని వాసనతో బరాయించి సాయంకాలం వచ్చిన భర్తలకు చేతి కవర్ ఇచ్చి బయట పారబోయించడం కాదు. ఒక సమస్య మీద ఏ పార్టీ పిలిచినా ఎవరు పిలిచినా ఒక సమస్య యానంపు సమస్య మీద వచ్చినప్పుడు మీరు మీ మద్దతు ప్రజలకు ఇవ్వటం నేర్చుకోండి, ముందుకు రండి, కదండి. అలాగే ఊళ్ళో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులకి నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మల్లాడి కృష్ణారావు గారికి, గొల్లపల్లి శ్రీనివాస అశోక్ గారికి. ఏంటి ఊరా వాళ్ళ కాడ చూడండి, ముందు చూసి ముందు యానం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. అడగట్లేదు, నాయకులు అడగట్లేదు, ప్రజలు చెత్తను పరిష్కరించమంటుంటేనే పరిష్కరించలేకపోతుంటాం. మనం ఇప్పుడు ఈ రోజుని ఒక 20 మంది ఇలా రోడ్డు ఎక్కాం, కానీ మొత్తం ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తే కానీ వాళ్ళకే ప్రాబ్లం వస్తుందని వీళ్ళిద్దరూ పరిష్కారం ఎన్నో సంవత్సరాలు పరిష్కారం చేసిన నాయకులు. ఇది వాళ్ళకి లెక్క కాని విషయం. ఏంటంటే అధికారులు చెయ్యాలి, కానీ ఇంతమంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి చేయలేకపోతున్నారు. కానీ వీళ్ళన్నా ముందుకు వచ్చి చేరి అధికారుల దగ్గరికి వెళ్ళి, అటు గవర్నర్ దగ్గరికి వెళ్ళి, చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి విషయం వెంటనే ఒక పాండిచేరి నుంచి అధికారిని తీసుకొస్తున్నాం అన్నారు. ఈరోజు వస్తున్నామని ఈ సమస్యని పరిష్కరించమని అధికారుల దగ్గర ఎప్పుడో కలిసి కూర్చుంటారో. ఎందుకంటే వీళ్ళు ఎక్కడేస్తుంటే అక్కడికి పరోక్షంగా దాన్ని అడ్డుకుంటున్నారో అది అందరికీ తెలుసు. ఈ ప్లేస్లో అయితే ఒక నాయకుడు అడ్డుకుంటే ఆ ప్లేస్లో చేస్తే ఒక నాయకుడు అడ్డుకుంటారు. అలా అడ్డుకోవడం సమస్య పెద్దదవుతుంది తప్ప పరిష్కార మార్గంలోకి మాత్రం వెళ్ళట్లేదు. కాబట్టి వీళ్ళిద్దరూ ఊరి సమస్యని రాజకీయం పక్కనెట్టి ఊరి సమస్యను దృష్టిలో పెట్టుకుని ఇద్దరు కూర్చుని అధికారులతో సమన్వయం చేసుకుని ఒక ప్రదేశాన్ని, లేదంటే శాశ్వతమైన పరిష్కారం లేకపోతే
టెంపరీగానే శాశ్వతమైన పరిష్కారం వచ్చేదాకా టెంపరీగానే ఒక ప్లేస్లో వేస్తామని ఆ ఏరియాలో ప్రజలను ఒప్పించగలిగే శక్తి వాళ్ళిద్దరిలోనే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఏకమైన ఈ సమస్యను తొందరగా పరిష్కారం చేయమని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. యానాం శ్రీ సాయి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని కళాశాల చైర్మన్ జీవి నాయుడు తెలిపారు. శనివారం ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో కళాశాలకు చెందిన విద్యార్థిని ఎంపీసీలో ఎం నాగవీరసాయి శుభశాంక 463 మార్కులతోనూ, బైపీసీలో కాలాడి చరిష్మా 433 మార్కులతో, సిఈసీలో కాలాడి సాయికృష్ణ 456 మార్కులతో యానాం రీజన్ టాపర్గా నిలిచారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో తిరగాటి శ్రావ్య 984 మార్కులతో, సిఈసీ విభాగంలో రెహమాన్ 965 మార్కులతో రీజియన్ టాపర్స్గా నిలిచారు. అదేవిధంగా బైపీసీ విభాగంలో ర్యాలీ నిఖిత సాయి తులని లక్ష్మీశ్రీ 983 మార్కులతో రీజియన్లో ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరితో పాటు కళాశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ మార్కులతో ఫలితాలు సాధించడం పట్ల విద్యార్థులను కళాశాల చైర్మన్ జీవి నాయుడు, ప్రిన్సిపల్ ఎం లోవరాజు తదితర అధ్యాపక బృందం అభినందించారు. అదేవిధంగా విద్యార్థులను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, యానాం పరిపాలనాధికారి మునిస్వామి తదితరులు ప్రతిభ సాధించిన విద్యార్థులను శాలువాలతో సత్కరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక ప్రాంతీయ పరిపాలనా అధికారి కార్యాలయం వద్ద ఏఐడిఎంకే సెక్రటరీ మంచాల సత్యసాయి కుమార్ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డు కొరకై స్థానిక నాయకులతో నిరసన. యానాంలో చెత్తను వెంటనే తొలగించి ప్రజల ఆరోగ్యం కాపాడాలని కోరిన మంచాల సత్యసాయి కుమార్. యానాంలో మంచినీటి చెరువులను అధికారులతో కలిసి పరిశీలించిన యానాం పరిపాలనాధికారి మునిస్వామి. యానాం శ్రీ సాయి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులను శాలువాలతో సత్కరించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, యానాం పరిపాలనాధికారి మునిస్వామి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.